నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ జనవరి నెల జీతాలు అలాగే పెన్షన్లు ఈరోజు అందరికీ జమ అండి. పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోతో ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ అందరికీ తెలిసిందే అండి. జనవరి నెల జీతాలు మరియు పెన్షన్‌లయితే భారీ స్థాయిలో జమ అయ్యాయి. ఈ మేరకు మనం చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 1 తేదీన మనకు జీతాలు గాని, పెన్షన్‌లు గాని జమ కాలేదు. అలాగే 2వ తేదీ జమ కాలేదు కానీ బిల్లులలో కదలిక వచ్చిందనమాట. ఇక 3వ తేదీన భారీ స్థాయి దాదాపు 80% మేర జీతాలు, పెన్షన్‌లయితే జమయ్యాయి. 70-80%. నిన్నటి రోజున కూడా రిమైనింగ్ జీతాలైతే ఒక 10-15% అయితే జమయ్యాయన్నమాట. మిగిలిన వారు అక్కడక్కడ కొంతమంది అయితే రిమైనింగ్ ఉందన్నమాట కొన్ని డిపార్ట్‌మెంట్ వాళ్ళకి. వారందరికీ కూడా ఈరోజు 5వ తేదీన జీతాలైతే జమ కాబోతున్నాయండి. ఆ సమాచారం అయితే ఇక్కడైతే చూడొచ్చు. మంగళవారం 4వ తేదీ అంటే నిన్నటి రోజున ఏదైతే ఆర్‌బీఐ నిర్వహించిన బాండ్ల వేలంలో ఏపీకి 6,000 కోట్ల రూపాయల అప్పైతే లభించడం జరిగిందండి. మన ఆంధ్రప్రదేశ్ స్టేట్‌కి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తం 6,000 కోట్లు ఈ విధంగా ఇన్ని సంవత్సరాల్లో తిరిగి చెల్లించేలాగా ఆక్షన్ అయితే పాల్గొన్న ఏపీకి నిధులు రావడం జరిగిందనమాట. ఈ నిధులతో ఒకవేళ ఇప్పుడు 6,000 కోట్లు తీసుకురావడం వల్ల మొత్తం బడ్జెట్‌లో అప్పులు 80,827కైతే చేరుకున్నాయన్నమాట. మొత్తానికి ఈ నెల తెచ్చిన ఈ బడ్జెట్ అప్పుతో ఈ నెల జీతాలు, పెన్షన్‌లు ఈ రోజుతో అయితే పూర్తి స్థాయిలో జమ అవుతాయనేది తాజా సమాచారం అండి. ఇది ఫ్రెండ్స్ జనవరి నెల జీతాలు, పెన్షన్‌లకు సంబంధించినటువంటి తాజా సమాచారము. మీలో ఎవరికైనా ఇంకా జీతాలు గాని, పెన్షన్‌లు గాని జమ అయినా కాకపోయినా కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.